ది సీక్రెట్ బుక్లో చెప్పిన అన్ని స్టెప్స్ని చక్కగా పాటించాం, అయినా మేము అనుకున్నది ఎందుకు సాధించలేకపోతున్నాం అని ఫీల్ అవుతున్నారా? ఈ వీడియోలో చెప్పిన 5 ప్రిన్సిపల్స్ని ఒక్కసారి గమనించి మళ్ళీ ప్రయత్నించండి. ఈసారి ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు. వేర్ డూ థింగ్స్ గో రాంగ్? లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయకపోవడానికి మనకి పెద్ద రీజన్స్ ఏమీ అవసరం లేదు. ఒక్కోసారి మనకు తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయకపోవడానికి కారణాలు అవుతూ ఉంటాయి. ఈ 5 ప్రిన్సిపల్స్ని జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ప్రిన్సిపల్, అనేబుల్ టు కన్వే క్లియర్ మెసేజ్. మన లైఫ్లో మనకి ఏం కావాలనుకుంటున్నామో అది కోరుకోవడం పెద్ద కష్టమైన టాస్క్ ఏమీ కాదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మన కోరికను యూనివర్స్కి ఎంత క్లియర్గా కన్ఫర్మ్ చేసి కన్వే చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 1 వీక్లో బోర్డ్ ఎగ్జామ్ ఉన్నాయనుకోండి, అందులో పాస్ అవ్వాలనేది మీ టార్గెట్ అయితే అప్పుడు మీరు మీ గోల్ని యూనివర్స్కి ఎలా కన్వే చేస్తారు? నాకు వచ్చే వీక్లో ఎగ్జామ్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్, అందులో ఫెయిల్ మాత్రం అవ్వకూడదు అని అనుకుంటూ ఉంటాం. 99% మనందరం కామన్గా చేసే మిస్టేక్ ఇది. మనం యూనివర్స్కి ఇచ్చే మెసేజ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్ వైబ్స్ అనేవి ఉండకూడదు. ఓన్లీ పాజిటివ్ వైబ్స్తో మాత్రమే యూనివర్స్కి మెసేజ్ని కన్వే చేయాలి. అలాంటప్పుడు ఎలా చేయాలి? ఈ విధంగా, వచ్చే ఎగ్జామ్స్ని నేను ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతాను అనే పాజిటివ్ యాంగిల్తో కోరుకోవాలి. నెగిటివ్ అనేది మెన్షన్ చేయకుండా కోరుకోవడం అనేది చాలా ముఖ్యం. కాకపోతే మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన లైఫ్లో ఇది రొటీన్ అయిపోతుంది. పాజిటివ్గా మాట్లాడడం అనేది కూడా చాలా ముఖ్యం. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్కి మంచికి చెడుకి తప్పుకి ఒప్పుకి ఇలాంటి తేడాలు ఏమీ తెలియదు. దానికి తెలిసిందల్లా ఒక్కటే, మీరు ఏది కోరుకుంటే అది మీకు ఇస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ప్రిన్సిపల్ నెంబర్ 2, డోంట్ లిమిట్ యువర్ థాట్స్. మీ ఆలోచనల్ని ఎప్పుడూ కూడా చిన్నవి చేసి చూడకండి. మీరు ఏమైనా సాధించగలరు అని బలంగా నమ్మండి. ఎంతో పరిజ్ఞానం కలిగిన స్వామి వివేకానంద ఒక అద్భుతమైన మాట చెప్పారు. బి నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్, యూ విల్ డూ మ్యార్వలస్ వర్క్. అంటే దేనికి భయపడకండి, మీరు అద్భుతాలని సాధించగలరు అని అర్థం. కాబట్టి ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూడవద్దు. కాన్ఫిడెన్స్తో పనిచేయండి, సక్సెస్ని సాధించండి. ప్రిన్సిపల్ నెంబర్ 3, ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ అండ్ పేషెన్స్. మనలో 95% పీపుల్ ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు పట్టు వదలని విక్రమార్కుల్లా మొదలుపెట్టి 2-3 రోజులు చేసిన తర్వాత బద్ధకానికి బ్రాండ్లా మారిపోతుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక్క రోజులో సాధించేది కాదు. ఎక్కడైతే కంటిన్యూయస్ కృషితో సహనంతో ప్రయత్నిస్తామో అప్పుడు మాత్రమే విజయం సాధించగలం. ప్రిన్సిపల్ నెంబర్ 4, ఈక్వల్ ఎఫర్ట్స్ రిక్వైర్డ్. మీ కోరికకు తగ్గ శ్రమను మీరు ఇన్వెస్ట్ చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే, మనం తలుచుకుంటే జరిగిపోతుందని లా ఆఫ్ అట్రాక్షన్ చెబుతుంది కదా, మరి అలాంటప్పుడు కష్టపడడం దేనికి? రోజుకు 2-3 గంటలు కూర్చొని తలుచుకుంటూ ఉందాం, సరిపోతుంది అని. అది కంప్లీట్ రాంగ్ పర్సెప్షన్. ఎప్పుడైతే మన కోరికకు తగ్గ శ్రమని ఇన్వెస్ట్ చేయగలమో అప్పుడు మాత్రమే సక్సెస్ అవ్వగలం. ప్రిన్సిపల్ నెంబర్ 5, గ్రాటిట్యూడ్ ఈజ్ ఎసెన్షియల్. కృతజ్ఞత భావం కలిగి ఉండడం. లా ఆఫ్ అట్రాక్షన్తో మీరు కోరుకున్న వాటిని సొంతం చేసుకోవాలంటే ఈ భావం మీకు ఉండక తప్పదు. ఈ భూమి మీద ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ఎప్పుడైతే మనం మన లైఫ్ పట్ల, మన చుట్టుపక్కల ఉండే మనుషుల పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్ హ్యాపీ లైఫ్ అనేది మన సొంతం అవుతుంది. చాలామంది మన దగ్గర లేని వాటి గురించి బాధపడుతూ మన దగ్గర ఉన్న వాటి యొక్క వాల్యూ తెలుసుకోలేకపోతూ ఉంటారు. ఆశలతో ఆవేదన చెందకుండా ఆనందంగా జీవించడం అనేది అలవర్చుకోవాలి. సో బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఫైనల్లీ ఈ ఫెంటాస్టిక్ 5 పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని లా ఆఫ్ అట్రాక్షన్తో మీకు కావాల్సింది మీరు సాధించండి.